తిరుమలేశ్ మీద యువకుడు కష్టపడ్డాడు, పని చేశాడు. కానీ కావాలని కొంతమంది పని కట్టుకుని దుష్ప్రచారం చేసి మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి మీడియా దుష్ప్రచారం చేసింది. ఒకసారి నారాయణ కాలేజీకి సంబంధించి ఏదో వార్త చూశాను. ఒకసారి నారాయణ కాలేజీ వాళ్ళు పోయి మీరు పత్రికలు అందరూ కలిసి అడగండి, ఇదేమన్నా అతను చేశాడని చెప్పి. వాస్తవం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. పార్టీ అధ్యక్షుడిగా ఖచ్చితంగా అటువంటి తప్పు జరిగిందని చెప్పి నారాయణ కాలేజీ వాళ్ళు చెబితే చర్యలు తీసుకోవడానికి సిద్ధం. మేము సస్పెండ్ ఏం చేయాలి? పేపర్లు రాసుకున్నారు, పత్రికలు రాసుకుంటున్నారు. అతన్ని సస్పెండ్ చేయలే, అతని మీద చర్యలు లేవు. నారాయణ కాలేజీ వాళ్ళతో మేము పూర్తిగా నేను డిస్కస్ చేశాను. అతను నారాయణ కాలేజీ వాళ్ళని మమ్మల్ని ఎవరు బెదిరించలేదు, మమ్మల్ని ఏం అడగలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సాక్షి పత్రికలో రాస్తేనే చర్యలు తీసుకుంటా ఉంటారా? మీడియా కూడా కొంచెం కనుక్కొని రాయాలి వాస్తవాలు కూడా. ఈనాడులో మరి ఎందుకు వచ్చింది నేను చూడలే ఈనాడు. కానీ రాజీనామా సమర్పించారు మీకే కూడా వార్త వస్తుంది. అంటే నేను తప్పు చేసి ఉంటే నా రాజీనామాని యాక్సెప్ట్ చేసి చర్యలు తీసుకోండి అని చెప్పి వాలంటరీగా అతను వచ్చి మాకు రాజీనామా ఇచ్చిన మాట వాస్తవం. అది